ఏదైనా ఓపీలో మేము ఈరోజు ఫస్ట్ స్టేజ్ పేషెంట్ చూసామంటే నేను కానీ డాక్టర్ రాహుల్ కానీ ఈవినింగ్ వెళ్ళాక డిస్కస్ చేసుకుంటాం, ఓహో ఈరోజు ఫస్ట్ స్టేజ్లో ఒక పేషెంట్ చూసాము వచ్చి. సో మంత్ మొత్తంలో చూస్తే ఫస్ట్ స్టేజ్లో హార్డ్లీ తీసి ఒక 10 కేసులు కూడా చూడం. సో దట్ ఈస్ ద స్టేట్. ఎందుకంటే పేషెంట్స్కి అవగాహన లేదు. సో క్యాన్సర్ ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మొత్తం క్యూర్ చేయగలుగుతామనే అవగాహన లేదు. సో ఇండియాలో ముఖ్యంగా వచ్చేసరికి ఎన్నో బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ అటాక్ అవ్వచ్చు, కానీ 90% మోస్ట్ కామన్గా ఉంటాయి. 90% వచ్చేది ఏంటంటే నోటికి సంబంధించిన క్యాన్సరు, ఆ తర్వాత ఊపిరితిత్తుకు సంబంధించిన క్యాన్సరు, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, ఆ తర్వాత రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్. సో ఉమెన్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ సాధారణంగా చూస్తున్నాం. 80 to 85% ఇండియాలో గర్భసంచి అండ్ రొమ్ము క్యాన్సర్స్ రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఈ 85% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం ఫస్ట్ స్టేజ్లోనే ముందే ఐడెంటిఫై చేయగలుగుతాం. దానికి చాలా కాస్ట్లీ, క్యాన్సర్కి చాలా పెద్ద పెద్ద పరీక్షలు, క్యాన్సర్కి చేయాలంటే కొన్ని ఆస్తులు అమ్ముకోవాలి అని పబ్లిక్లో ఒక అపోహ ఉంది. అలాంటిది ఏమీ లేదు. సో 35 years అంటే 35 సంవత్సరాలు దాటిన మహిళ ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్, అంటే మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకు సంబంధించిన ఒక ఎక్స్రే లాంటిది అనమాట. అంటే రొమ్ములో ఏమైనా గడ్డ ఉందా లేదా, ముందు రాకముందే చిన్న గడ్డ ఉన్నా కూడా ఆ మ్యామోగ్రామ్ టెస్ట్లో మనకు ముందే తెలిసిపోతుంది. దాన్ని మ్యామోగ్రామ్ పరీక్ష అంటాం. ఆ తర్వాత ఈ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే గర్భసంచి దగ్గర ఉన్న చిన్న నీరు పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయడం జరుగుతుంది. ఆ నీరు పరీక్ష చేసినా కూడా గర్భసంచి క్యాన్సర్ ముందే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఈ 2 పరీక్షలే, అంటే ఒక మ్యామోగ్రామ్ టెస్ట్, ఒక ప్యాప్స్మియర్ టెస్ట్. సో సాధారణంగా చాలామంది అడుగుతుంటారు ఎంత అవుతుంది మ్యామోగ్రామ్ కానీ ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్కి ఒక 500 నుండి 1000 రూపాయలు అవుతుంది. మ్యామోగ్రామ్కి 1500 నుండి 2000. అంటే సంవత్సరానికి అంత కలిపి ఒక స్త్రీ ఒక 3000 రూపాయలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక మంచి చీర కొనుక్కున్నట్టు, అంతకంటే ఏం లేదు. కానీ పేషెంట్ ఏమనుకుంటారంటే చాలా కాస్ట్లీ కదా అని ఆ టెస్ట్ కూడా చేయించుకోరు. అది ఎప్పుడు పుట్టినప్పటి నుండి కాదు, 30 సంవత్సరాలు, అంటే 30 నుండి 60 వరకు ఒక 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక్కసారి టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల పేషెంట్కి ఏమైనా నొప్పి ఇబ్బంది ఉంటుందంటే అలాంటిది కూడా ఏముండదు. గర్భసంచి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది గైనకాలజీ డాక్టర్ 1 నిమిషంలో చేయడం జరుగుతుంది. మ్యామోగ్రామ్ అనేది మామూలుగా ఎక్స్రే ఎలా దిగుతామో ఇప్పుడు ఫోటో దిగినట్టు ఎక్స్రే మ్యామోగ్రామ్ టెస్ట్ అనమాట. సో ఈ రెండింటి వల్ల మనం ఉమెన్లో రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేయగలం. సో 85% ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ జస్ట్ స్క్రీనింగ్తోనే ఐడెంటిఫై చేయడం. స్క్రీనింగ్ అయితే లాభం ఏంటి అనుకోండి, గర్భసంచి క్యాన్సర్ ముందే ఐడెంటిఫై అయింది అనుకోండి, అంతవరకు గర్భసంచి తీసేయడం జరుగుతుంది. పేషెంట్ విల్ బి క్యూర్. రొమ్ములో గడ్డ చిన్నగా ఉందనుకోండి, రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం వరకు, ఆ రొమ్ములో ఉన్న గడ్డ వరకు ఇప్పుడు అంతా లేటెస్ట్ అంతా బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ, రొమ్ము తీసేయకుండా కూడా ట్రీట్మెంట్ చేసే ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. కానీ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్. సో ఈ టెస్ట్లు ఏంటంటే ఇప్పుడు మన ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బస్లో వీ హ్యావ్ మ్యామోగ్రామ్ ఉంది, అంతేకాకుండా ప్యాప్స్మియర్ గర్భసంచి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు ఈ రోజు ఇప్పుడే ఇక్కడ చేయడం జరుగుతుంది. మేల్స్లో వచ్చేసరికి, అంటే మగవాళ్ళు వచ్చేసరికి గుట్కా, పాన్, అంబర్ వీళ్ళందరూ తినడం వల్ల నోటికి సంబంధించిన క్యాన్సర్ చిన్న వయసులో వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా ఏదైనా పెద్ద పరీక్షలు చేయాలంటే ఏమీ అవసరం లేదు. గుట్కా, పాన్, అంబర్ తినే వాళ్ళు ఒక్కసారి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వస్తే నోరు ఒకసారి ఎగ్జామిన్ చేస్తే వాళ్ళలో క్యాన్సర్ రాకముందే నోట్లో తెల్ల మచ్చలు కానీ ఎర్ర మచ్చలు కానీ వస్తుంటాయి. తెల్ల మచ్చ అంటే పేస్ట్ లాగా నోట్లో చిన్న మచ్చలు తయారవుతుంటాయి. ఎర్ర మచ్చ అంటే బ్లడ్ ఎలా ఉంటుందో ఎర్ర మచ్చ ఉంటుంది. ఆ ఎర్ర మచ్చ కానీ తెల్ల మచ్చ కానీ మీరు గట్టిగా రుద్దినా కూడా మాయం కాదు. సో అలాంటి మచ్చలు ఏమున్నా క్యాన్సర్ కంటే ముందు స్టేజ్లో వచ్చే మచ్చలు. ఈ మచ్చ వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాతనే నోట్లో క్యాన్సర్ రావడం జరుగుతుంది. లేకపోతే నోరు తెరవలేకపోవడం, అంటే ఓరల్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటారు. సో అర్ధరాత్రి పడుకొని లేవగానే నెక్స్ట్ డే క్యాన్సర్ ఎప్పుడు రాదు. క్యాన్సర్ తయారవడానికి కూడా 3 నుండి 4 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ 3-4 సంవత్సరాల టైం కూడా పేషెంట్కి అవగాహన లేకపోవడం, హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ క్యాన్సర్కి గురించి పరీక్షలు ఏం చేయించుకోరు. సో ఇక్కడ గుట్కా కానీ పాన్, అంబర్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మా హెడ్ అండ్ నెక్ అంటే నోటి క్యాన్సర్ సంబంధించిన వైద్యులు కూడా వచ్చారు. ఒక్కసారి నోటికి సంబంధించిన పరీక్ష ఏదైనా ఉంటే కూడా క్యాన్సర్ సంబంధించిన పరీక్ష, నోరు ఎగ్జామినేషన్, ఊరికే ఒకసారి నోరు చూసి దీంట్లో ఏమైనా క్యాన్సర్ సంబంధమైన తత్వం ఉందా చూసి ఏదైనా అవసరం ఉంటే అక్కడ నుండి చిన్న ముక్క పరీక్ష బయాప్సీ కూడా ఈరోజు ఇక్కడే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కడుపుకు సంబంధించే ప్రాబ్లం ఉంటాయి. అంటే గుడ్ల సంచికి సంబంధించిన క్యాన్సర్, కాలేయం, లివర్
లేకపోతే గాల్ బ్లాడర్, ఇలాంటి క్యాన్సర్స్ కూడా రెగ్యులర్గా చూస్తుంటాం. ఇలాంటి క్యాన్సర్స్ కూడా ఏంటంటే చిన్న స్కానింగ్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో కూడా మనకు కడుపులో ఏదైనా గడ్డు ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. సో ఈవెన్ మన బస్సులో ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కానింగ్ కూడా ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దానికి ఒక చిన్న ఛాతీ ఎక్స్రే చెస్ట్ లేకపోతే సిటీ స్కాన్ చేయొచ్చు, కానీ ఇనిషియల్ స్క్రీనింగ్ ఛాతీ ఎక్స్రే కూడా చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇదంటే ఇన్ అవర్ బస్. సో మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బస్సులో నోరు, రొమ్ము, ఆ తర్వాత గర్భసంచి, కడుపు, హెడ్ అండ్ నెక్, ఆల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ బస్సు వెళ్ళి ఆల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేసి రావడం జరుగుతుంది. సో మేము రెగ్యులర్గా ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 50 to 60 క్యాంప్స్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకి కూడా వెళ్ళి క్యాంప్స్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఆల్సో వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఆల్ ద క్యాంప్స్. సో మాకేంటంటే లాట్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ పీపుల్ వచ్చి ఈ క్యాంప్స్లో పాల్గొని ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేయగలిగితే ముందే ట్రీట్ చేయడం అవుతుంది. అంతేకాకుండా ఉమెన్ని ఎందుకు మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందంటే, ఒక ఉమెన్కి 2-3 పిల్లలు ఉంటారు, పొరపాటున వాళ్ళ క్యాన్సర్ ఐడెంటిఫై లేట్ స్టేజ్లో అయింది అనుకోండి, మదర్ చనిపోతే మొత్తం ఫ్యామిలీ విల్ బి డిస్ట్రాయిడ్. మేల్కి ఉమెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆల్ ఫ్యామిలీ మొత్తం ఉమెన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కంపల్సరీ మీరు ఇక్కడ ఎవరైతే వచ్చారో, సో మీరు లైఫ్ కాపాడుకోగలిగితేనే మిగతా వాళ్ళకు కూడా కాపాడుకోగలుగుతారు. సో క్యాన్సర్కి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నాకు రాదు క్యాన్సర్ అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఏమంటారు, మేము ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇక్కడే బతుకుంటాం. ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు, ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు. స్టాటిస్టిక్స్ ప్రకారంగా 1,00,000 మందిలో 300 మందికి క్యాన్సర్ వస్తుంది. 1,00,000 మందిలో 300 మందికి క్యాన్సర్ వస్తుంది. సో ఎంతమంది పీపుల్ ఉంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ పరిధిలో ఉన్న పాపులేషన్ 1 crore పాపులేషన్ అంటే 1 crore పాపులేషన్ అంటే 100 లక్షలు ఇంటూ 300 అంటే ఆల్మోస్ట్ 30,000 క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఏరియాలో ఉంటారు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెస్ట్ చేయించుకుంటే. కానీ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం క్యాన్సర్లో ఓన్లీ 1% అంటే 1%, 100లో 1% మందే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ ఇంట్లో భయంతో ట్రీట్మెంట్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎర్లీ స్టేజ్లో రొమ్ములో గడ్డ ఉంది కూడా ట్రీట్మెంట్ లేదు అని చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒక పాయింట్ ఏంటంటే, మొదటి దశ, రెండో దశలో క్యాన్సర్ వస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ లాగానే పేషెంట్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ జీవన విధానంలో కూడా దే కెన్ కమ్ ఇన్ టు ద లైఫ్. సో ఇది ఎలా అవుతుంది అంటే, ట్రీట్మెంట్ అయిన పేషెంట్ ఇంకో పేషెంట్కి నేను సేఫ్గా ఉన్నానని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళని క్యాన్సర్ వారియర్స్ అంటాం. స్క్రీనింగ్ చేయించుకునే వాళ్ళు అంటే, మీరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించేసుకొని సంవత్సరానికి ఒకసారి నేను టెస్ట్ చేయించుకున్నమ్మా, నాకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కూడా చేయించుకోండి అని పక్క వాళ్ళని మీరు మోటివేట్ చేస్తే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముందుకు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చిన్నజీయర్ స్వామి వికాస్ తరంగిణి వాళ్ళతో కలిపి మొత్తం తెలంగాణలో వరంగల్, కరీంనగర్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక 1 year పాటు. సో ఇక్కడ కాకపోయినా ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వస్తే మగవారికి, ఆడవారికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తాం. సేమ్ మ్యామోగ్రామ్ కానీ, ఆ తర్వాత ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్, గర్భసంచి ప్యాప్స్మియర్ టెస్ట్, కడుపుకు సంబంధించిన స్కానింగ్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 10,000 నుండి 12,000 రూపాయల పరీక్షలు ఉచితంగా హోల్ ఆఫ్ ద ఇయర్ అంటే 1 year మొత్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మిస్ అయినా కూడా మేము మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్కి వచ్చి రిజిస్టర్ చేసుకొని చేయడం, యూ కెన్ డూ ఇట్. ఇప్పటికీ వికాస్ తరగతితో చేయి ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఒక 25 members న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అంతా 1 year అంతా చేయాలనుకుంటున్నాం. సో క్యాన్సర్కి ముఖ్యంగా ఏంటంటే ట్రీట్మెంట్ కంటే స్క్రీనింగ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే పూర్తి స్థాయిలో పేషెంట్కి క్యూర్ చేసి 100% లైఫ్ ఇవ్వచ్చు అనేది నా ఒపీనియన్. సో ఎంత క్యాన్సర్ డాక్టర్గా నేను ఎంత పెద్దగా చదువుకున్నా, మేము ఏ క్యాన్సర్ ఆపరేషన్ చేయాలన్నా 7 గంటలు 8 గంటలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నోటి క్యాన్సర్ అనుకోండి 7 నుండి 8 గంటలు, రొమ్ము క్యాన్సర్ అయినా 3-4 గంటలు. కానీ ఇన్ని గంటలు ఆపరేషన్ చేసినా కూడా 3వ దశలో 4వ దశలో పేషెంట్కి చేసి పేషెంట్ 2-3 సంవత్సరాల తర్వాత చనిపోతే అది ఏ సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ నేను ఒక 20 years ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 years బ్యాక్ నేను డిసైడ్ ఏం చేసుకున్నా అంటే, ఒకరికి ఇద్దరికి పేషెంట్స్ నేను ఆపరేషన్ చేస్తే లాభం ఏం లేదు, ఏమంటే నేను డబ్బులు సంపాదించినేమో తప్ప అంతకంటే నేను చదువుకున్న దానికి వాల్యూ లేదు అనిపించి స్క్రీనింగే చేయాలని చెప్పేసి రెగ్యులర్గా స్క్రీనింగే స్టార్ట్ చేశాను. నేను కానీ మా వైఫ్ కానీ మోర్ దాన్ సర్జరీస్ కంటే స్క్రీనింగ్ చేస్తే, డైలీ నేను స్క్రీనింగ్ చేస్తే ఒక 100 మంది పేషెంట్ చూడొచ్చు. ఒక 2-3 ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఆపరేట్ చేస్తే పేషెంట్ విల్ బి ఫైన్.
నేను పొద్దున్న నుంచి సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో ఇద్దరికి 3వ స్టేజ్ 4వ స్టేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా రోజులు బతకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపిస్తుంది. సో దీని ప్రకారంగా వికాస్ తరగని చిన్నజీవన స్వామి గారితో ఇంకా పెద్ద వేరే ట్రస్ట్లు అందరితో కలిసి స్క్రీనింగ్ అనేది బిగ్ స్కేల్లో తెలంగాణలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీ సహకారం అంతా ఉండాలి. సో నేను కిరణ్ సార్ని, మేడంని, శ్రీలా మేడం ఐ థ్యాంక్ వెరీ మచ్. ఎందుకంటే ఇలా అడగగానే ఓకే సార్ అని 1 వీక్లో అన్నారు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. సో ఒకటే క్యాంప్ కానీ ఇలా ముందు కూడా చాలా క్యాంప్స్ చేయాలనుకుంటున్నా. సో మీ ప్రోత్సాహం ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సింగరేణి కాలేజ్ పేషెంట్స్ ఎవరున్నా మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి రావచ్చు. చాలామంది పేషెంట్స్ వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. వీఆర్ ఎంపానల్డ్ విత్ సింగరేణి. వీ వాంట్ ఆల్ ద సింగరేణి పేషెంట్స్ టు కమ్ టు అవర్ హాస్పిటల్. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ద హార్ట్ హైదరాబాద్లో ఎలా ఉందో ఆల్ ఫెసిలిటీస్ మన హాస్పిటల్లో ఉన్నాయి. వచ్చి వన్స్ యూ విజిట్ అవర్ హాస్పిటల్, సీ ద ఫెసిలిటీస్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్. థ్యాంక్ యూ సో మచ్.